ఐరోపా ఎండల తీవ్రతతో అల్లాడిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో సగానికి పైగా యూరోప్ దేశాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ సహా దాదాపు 14 దేశాలకు వాతావరణ శాఖ అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఫ్రాన్స్లో చరిత్రలోనే అత్యంత వేడి రోజు నమోదు కాగా, బ్రిటన్ 100 ఏళ్ల రికార్డులను తిరగరాసేలా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత తట్టుకోలేక నీటి కుంటల్లో ఈతకు వెళ్లి ఫ్రాన్స్లో ఏకంగా 40 మంది మరణించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. యూరోప్ వ్యాప్తంగా సూర్యుడు ప్రచండ రూపం చూపిస్తున్నాడు. ఫ్రాన్స్ వాతావరణ సంస్థ మెటియో ఫ్రాన్స్ ప్రకారం దేశ చరిత్రలోనే బుధవారం అత్యంత వేడి రోజుగా నమోదైంది. నైరుతి ఫ్రాన్స్లోని పిస్సోస్లో అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత తట్టుకోలేక నదులు, కాలువల్లో ఈతకు వెళ్లిన వారిలో గత వారం రోజుల్లోనే కనీసం 40 మంది యువకులు మునిగి మరణించడం అక్కడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక స్పెయిన్లో కూడా ఎండ మంటలు పుట్టిస్తోంది. దక్షిణ స్పెయిన్లోని మాంటోరోలో గరిష్టంగా 45.1 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. బ్రిటన్లో వాతావరణ శాఖ అత్యంత అరుదైన రెడ్ ఎక్స్ట్రీమ్ హీట్ వార్నింగ్ జారీ చేసింది. లండన్, దక్షిణ ఇంగ్లాండ్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకోవడంతో 1976 నాటి జూన్ నెల గరిష్ట రికార్డు బద్దలైంది. తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా బ్రిటన్లో రైల్వే శాఖ అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రయాణికులను హెచ్చరించింది. అటు ఫ్రాన్స్లో ఏసీల వాడకం విపరీతంగా పెరగటంతో పవర్ గ్రిడ్లపై భారం పడి దాదాపు 1,19,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రతి 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు 1 మెగావాట్ అదనపు విద్యుత్ వినియోగం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా చల్లటి వాతావరణానికి అలవాటు పడిన యూరోప్ ఇల్లు, పాఠశాలలు వేడిని తట్టుకునేలా నిర్మించలేదు. బ్రిటన్లోని ఇల్లు వేడిని లోపలే ఉంచుకునే సాంకేతికతతో కట్టడం వల్ల ప్రజలు ఇప్పుడు ఇళ్లల్లో ఉండలేక నరకం చూస్తున్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రపంచంలోని మిగిలిన ఖండాల కంటే యూరోప్ చాలా వేగంగా వేడెక్కుతోంది. వాతావరణ మార్పుల వల్లే ఈ హీట్ వేవ్స్ ఇంత సుదీర్ఘంగా ప్రమాదకరంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.